అంతా బాగున్నారా? ఏం తేడా పడా లేకుండా ఉన్నారా? ఈ వయసులో అందరూ బయోసేవకులు అయింటారు. మిమ్మల్ని చూస్తే మీ వాళ్ళతో చూస్తే అలాగే అనిపిస్తుంది. మీరు కూడా ఉండడం ఎంత సంతోషం. మీకు తెలుసు లేదో, మా అందరితో ఒకే కులం. ఏ కులం అండి అని మీరు అడిగితే సేవ కులం, సేవకులం కదా. బోధ కులం, ఇది ఒక కులం. అలాగే మనందరం ఒక కులం. ఏమిటంటే దైవికులం, దేవుని ప్రజలం కదా. మానవ జాతిని ఎన్నో చిలికలు పిలికలు చేయడం చేయకపోతే మానవ జాతంతో ఒక జాతిగా ఉండకూడదు. రంగులు, దేశాలు, భాషలు, అది జాతులు, కులాలు, ఇలా సౌకర్యం కొరకు చేసిన వాటిని ఆధారం చేసుకుని చివరికి ఏం చేసింది ఈ లోకం విభేదాలు కల్పించింది. పండితులని, పామరులని, అదొక కులం, ఇదొక కులం. ధనికులు, పేదలు, ఇదొక కులం, అదొక కులం. వెంకటకి ఎప్పుడో ఒక ఆయన టీవీ ప్రోగ్రామ్ ఐ న్యూస్ లో చూసి ఫోన్ చేశారు. మీరు చౌదరి గారు అంత చాలా స్పీడ్గా మాట్లాడారు. అవునండి అన్నారు. మీ బోధకులు టీవీలో వస్తున్నారే, వాళ్ళందరూ మాట్లాడే తెలుగు భాష కూలీ చేసేస్తున్నారండి. చాలా అసహ్యంగా ఉంటుంది వాళ్ళ బోధలు వినడానికి అని చెప్పాను. ఈరోజు ఐ న్యూస్ ఛానల్లో మీ భాషా శైలి చూసి చాలా ముచ్చటపడి మీకు ఫోన్ చేస్తున్నాను. నా పేరు పలానా, నేను 2 మాస్టర్స్ డిగ్రీలు చదివాను. నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని అన్నారు. నేను సంబోధిస్తూ, రెడ్డి గారు నేను ఒక మాట చెప్పొచ్చు అని చెప్తున్నాను. నాతోటి సేవకులు టీవీల్లో వచ్చే వాళ్ళ భాషా శైలిని మీరు తగ్గించి మాట్లాడారే, మీకు నచ్చకపోవచ్చు. ప్రతి భాషలోనూ మాండలికాలు సౌండ్ ఎందుకయ్యా, ఈ సౌండ్ వచ్చేలాగా పెట్టుకుంటారు ఎందుకు? ఆ పక్కోళ్ళన్నిటికీ వినపడనక్కర్లేదు. పండిట్ల వారికి వినపడితే చాలు. నాయన మైక్ కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటారు. నా తోటి సేవకులు తెలుగు భాషను కూలీ చేస్తున్నారని మీరు అనడం రైట్ గా అనిపిస్తుంది రెడ్డి గారు అని. ఎందుకంటే ప్రతి భాషలోనూ మాండలికాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర వారు మాట్లాడే భాష దక్షిణాంధ్ర వారికి అర్థం కాదు. దక్షిణ తెలంగాణ వారి భాష ఉత్తర తెలంగాణ వారికి అర్థం కాదు. ప్రతి భాషలోనూ శైలిలో తేడాలు ఉన్నాయి. నా తోటి సోదరులైన సేవకులు టీవీల్లో వచ్చేవారు చెప్పే భాష శైలి మీకు నచ్చినంత మాత్రాన వారిని తగ్గించి నన్ను హెచ్చించి మాట్లాడడం రైట్ కాదనిపిస్తుంది రెడ్డి గారు అన్నారు. మీరు పదేవారండి చౌదరి గారు అన్నారు. ఎందుకండి అన్నారు. మీ మాటలు ఎంతో కన్విన్సింగ్ గా, ఆయన ఇలాగే అన్నారు, మీ మాటలు ఎంతో ఒప్పించేవిగా ఉంటాయన్నారు. సరే, అందరూ ఒప్పుకోరు అనుకోండి, నేను చెప్పింది నిజం కదా మీరు చెప్పండి రెడ్డి గారు అన్నారు. నా తోటి సేవకులను నాకంటే తక్కువ వారు ఏది వారి భాషను బట్టి, నా భాష మీకు నచ్చినందున వారికంటే నేను గొప్పవాడినని మీరు చెప్పడానికి కూడా నేను అంగీకరించనండి అన్నా. ఎందుకంటే నా తోటి సేవకులు ఎవరూ నాకంటే తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకంటే నేను ఎక్కువ వాడిని కాదు. వారి భాషా శైలి వారిది, నా భాషా శైలి నాది. వారిలాగా నేను, నాలాగా వారు ఉండనక్కర్లేదు. నేను వారు వేరు. ఎందుకంటే భాషా శైలి వేరైనంత మాత్రాన, వారి శైలి మీకు నచ్చినంత మాత్రాన వారిని తగ్గించి, నా శైలి నచ్చినంత మాత్రాన నన్ను హెచ్చించి మాట్లాడడం విధాయకం కాదు. మీరు విద్యావేత్తలు చాలా పెద్ద ఆఫీసర్గా ఉన్నారు అని అన్నాను నేను. అలాగేనండి, మీరు పల్లెవారండి అని చెప్పని నవ్వుకుంటూ ఒప్పుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నట్టే, హెచ్చు తగ్గులు అనేవి మనం సృష్టించుకున్నాం. ఇందులో హెచ్చు తగ్గు ఏమీ లేదు. రంగులు కానీ, విద్యార్హతల్లో కానీ, కులాల్లో కానీ, దేశాల్లో కానీ, భాషల్లో కానీ విద్యార్హతలు గట్రా ఉన్నవాళ్ళు ఎక్కువ నన్ను తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ అని అనడం తప్పు అంటారు. ఎందుకంటే
దేవుడు ప్రతి వారిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కదా. సృష్టించినప్పుడు మన అందరిలో ఆయన ముందుగానే ఆలోచించుకుని ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైనటువంటి సామర్థ్యాన్ని పెట్టాడు. సామర్థ్యాన్ని కాబట్టి ఆ సామర్థ్యాన్ని మనం కాలగమనాన్ని చదువుకోవడం ద్వారా మన స్థితిగతుల మధ్య మన సామర్థ్యాన్ని మనం ఎంత పెంచుకుంటే అంత సమర్థులం అవుతాం, ఎంత పెంచుకోకపోతే అంతే సమర్థులం అవుతాం. అంతే, మీరెవరికంటే తక్కువ కాదు అని మా చిల్డ్రన్లోని పిల్లలకి ఎప్పుడు చెప్తాను. రై మీ కులాన్ని బట్టి కానీ మీ ఆస్తిపాస్తులు మీ నాన్న లేడో అమ్మ లేడో అమ్మ నాన్న ఇద్దరు లేనంత మాత్రం మీరు ఎవరికంటే తక్కువ వాళ్ళు కాదు. ఆడపిల్లలు చెప్తాను, మీరు ఆఫ్టర్ ఆల్ నువ్వేంటే నువ్వు ఆడదానివి అని ఎవరినంటే ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి నువ్వు కూడా మగాడివేగా అని తిరగేసి ఆనందాన్ని చెప్తాను నేను. ఎందుకంటే స్త్రీల మీదకు ఒంటికాల మీదకి వచ్చే దౌర్భాగ్యులైన పురుషులు ఉన్నారు. వాళ్ళు విద్యావేత్తల్లో విద్యావంతుల్లో ఆఫీసర్లో పెద్ద పెద్ద ఉన్నారు. సిగ్గుపడాలి వాళ్ళు, ఎవరూ ఏమీ కాదు. ఓ పెద్ద ఆదాయం కలిగిన వాడు గొప్పవాడు అనేది, తక్కువ ఆదాయం కలిగిన వాడు తక్కువవాడు అని అనడం కూడా తప్పే. ఎందుకంటే ఆదాయం మీకు ఎక్కువైనంత వల్ల హెచ్చు తగ్గులు నిర్ణయించేది ఆదాయాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, అందచందాలు కాదని మన బుద్ధి. ఈ రోజు నేను చెప్పదలుచుకున్న సందేశం కూడా అదే. చూడండి, యోహాను సువార్త ఎంత టైం పాస్టర్ గారు? 1 గంటల వరకున గంటల వచ్చే పర్వాలేదు అనుకోసం నేను 2:30 గంటలు అనుకుంటా వచ్చాను నేను. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 42వ వచనం వరకు చదవండి. వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెనుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడా అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయిను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇద్దరు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు 42 వరకే కదా. ఈ భాగంలో మనం బాప్తిస్మ ఇచ్చే యోహాను పేరు విన్నాము. అలాగే మరో 2 శిష్యులు, అందులో ఒక ఆయన పేరు ఆంద్రేయ. అలాగే యేసు పేరు విన్నాము. ప్రభువైన యేసు బాప్తిస్మ పొందాడు. బాప్తిస్మ పొందడానికి యోర్దానులో బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇస్తుండగా వచ్చిన యేసుకు బాప్తిస్మ ఇచ్చాడు. ఆ బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ఇచ్చిన తర్వాత యేసు ఒడ్డుకు వెళుతూ ఉండగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఇది వాళ్ళకు బాగా అర్థమవుతుంది. ఎందుకు ఆ మాట అన్నాడు అదంతా చెప్తే టైం పోతుంది కాబట్టి నేను అది చెప్పుకున్న ముందుకెళ్దాం. ఆ మరుసటి రోజు అక్కడి నుంచి మనం చదువుకున్నాం. ఆ మరునాడు యేసు అటుగా వెళుతుంటే, ఇదంతా గలిలయ రాష్ట్రంలో జరుగుతుంది. యూదయ దేశంలో 3 రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రం యూదయ, ఉత్తరాది రాష్ట్రం గలిలయ, మధ్యలో సమరయ రాష్ట్రం ఉంది. అది మనకు తెలుసు కదా. ఆ గలిలయ రాష్ట్రం చాలా సస్యశ్యామలమైన భూమి. గలిలయ సముద్రం ఒకటి ఉంది. సముద్రం అని పేరే కానీ నిజంగా సముద్రం కదా, పెద్ద చెరువు, పెద్ద లేక్ అనమాట. 22 కిలోమీటర్ల పొడవు, 11-12 కిలోమీటర్ల వెడల్పున పెద్ద చెరువు. ఇజ్రాయెల్ దేశంలో మంచినీళ్లు ఉన్నటువంటి
లేక్ అదొక్కటే. యోర్దాను నది కూడా ఉంది, కొండల మీద మంచు పెరిగి వస్తుంది. గలిలయ సముద్రం దగ్గర నుంచి వాళ్ళు ఒక లోకల్ అడ్డు కట్టి అక్కడి నుంచి వెళ్తుంది. యోర్దాను నది అంటే మీరు మన కృష్ణా నది, గోదావరి నది అనుకోకండి. ఎంత వెడల్పు కూడా ఉండదు ఒక్కొక్క. ఈ బిల్డింగ్ అంత వెడల్పు కూడా ఉండదు. ఇదిగో ఈ స్తంభాల దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కొన్ని చోట్లేదు. అంతే, మనం చిన్న పంటకాలు అంటానే అదే యోర్దాను నది. నేను ఎన్నో మార్లు వెళ్ళాను. మొత్తం మీద ఇదిగో యేసు అటుగా వెళుతుంటే తమ శిష్యులు ఇద్దరు అక్కడ ఉంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. నిన్నేమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఈ రోజు షార్ట్ గా అంటున్నాడు, ఎందుకంటే శిష్యులందరూ నిన్న విన్నారు కదా. అదిగో అదే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అవి వెళుతున్న యేసు చూసి ఇది ఎక్కడ జరిగి ఉంటుంది అనుకోవాలంటే గలిలయ సముద్రం చుట్టూ చాలా ఉంది. కపెర్నహూం అక్కడే ఉంది, టైబీరియస్ ఇప్పుడు కూడా ఉంది. కపెర్నహూములో ఏం లేదనుకోండి. ఆ పక్కన బెత్సైదా, కొరాజీను ఈ ఊళ్ళన్నీ అక్కడే ఉంటాయి. కానా ఊరు కూడా దగ్గరలో ఉంటుంది. నజరేతు కూడా పెద్ద దూరమే కాదు. ఈ అక్కడే గలిలయ సముద్రం దగ్గరలోనే ఉన్న యేసును గురించి చెప్పిన మాటని ఇద్దరు శిష్యులు యేసు ముందు వెళ్తుంటే వెనకాల నడిచి వెళ్తున్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఎవరో ఇద్దరు తన వెంట వస్తున్నట్లుగా గమనించి యేసు వెనక్కి తిరిగి మీరేం వెతుకుతున్నారు అన్నాడు. ఏమంటే వెనకాల వచ్చేవాళ్ళు వెతికే వాళ్ళగా కనపడి ఉంటారు, అంతే కదా. అన్వేషణ అనేది, వెతుకులాట అనేది మానవ జీవితంలో సహజం. దానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైతే మనుషుడు దేవునితో గల సత్సంబంధం పోగొట్టుకున్నాడో, ఆ బాంధవ్యాన్ని పోగొట్టుకున్నాడో తన పాపం వల్ల, అప్పటి నుంచి అన్నిట్లో వెతుకులాట, ఖచ్చితలాట పెరిగింది మానవ జాతికి. మీరు నమ్మండి, పెద్ద పెద్ద కుబేరు లేని వాళ్ళు కూడా శాంతి నెమ్మది లేకుండా వాళ్ళకి ఆదాయాలు ఉన్నాయి, సంపాదనలు ఉన్నాయి, భూలోకంలో కుబేరులే. కానీ బ్రదర్, వాళ్ళ జీవితంలో ఎంత లోటు ఉందో, ఏదో పోగొట్టుకున్న వారి వల్ల జీవించే వాళ్ళ సంఖ్య 100 కోట్లలో ఉంది ఈ దేశంలోనూ ఈ లోకంలో. మీరేం వెతుకుతున్నారు అన్నాడు యేసు వెనక తిరిగి. అంటే వాళ్ళు వెతికే వాళ్ళగా కనపడ్డారు. ఎవరు వెతుకుతారు చెప్పండి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళు ఏదో వెతికేది. ఏం పోగొట్టుకున్నారు? మీరేం పోగొట్టుకున్నారు? ఏమమ్మా, ఏమండి బాబు, పాస్టర్ గారు, మీరందరూ వెతికేవాళ్ళే. మరి మీరేంటంటే నేను కూడా వెతుకుతున్నాను, కానీ నేను పోగొట్టుకున్న దాని కూడా వెతకలేదు. ఎందుకంటే దేవునితో సత్సంబంధం పోగొట్టుకున్న ప్రతి వాళ్ళు వెతుకులాటే. దైవ సేవకులు కూడా వెతుకులాట. ఎందుకు తెలుసా? దేవునితో సంబంధం పోగొట్టుకున్నందరూ వెతుకులాట కాదు, సేవార్థమైనటువంటి ఆరాటంతో వెతుకులాడతాం. ఆత్మలు ఎక్కడా ఏమిటి ఆ ఆధారంతో వెతుకులాడతాం. కానీ విశ్వాసులైనటువంటి మీరు దేనికి వెతుకులాడుతున్నారు? ఎవరికి యేసు అన్నాడు కదా, వాళ్ళు అన్నారు కదా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు అన్నాడు. రబ్బీ ఎలా అయ్యాడంటే, నిన్న బాప్తిసం పొందినాడు, వాళ్ళ బోధ కూడా అయిపోయాడా? ఏమంటే మరి ఎందుకు అలా అనిపించింది వీళ్ళకి? వాళ్ళ గురువు చెప్తున్నాడు, బాప్తిసం యోహాను చెప్తున్నాడు, నిన్నేమో ఇదిగో లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల అన్నాడా? ఇవాళేమో అదిగో ఆయనే దేవుని గొర్రె పిల్ల అన్నాడా? అంటే మా గురువు ఆయన గురించి అంతగా చెప్పాడు అంటే మా గురువు కంటే గొప్ప రబ్బీ అయి ఉంటాడనే అవగాహన వీళ్ళకి కలిగింది. ఒక్క మాటలో యేసును గురించిన సదభిప్రాయం కలిగి ఉన్నాడు. మనం ఒక్క మాట, చెడు మాట వింటే అదే నిజమని నమ్మేసి చీప్ రకం మనం కదా. ఒక పాస్టర్ గారిని గురించి, ఒక విశ్వాసను గురించి, ఆ పొరుగునున్న ఒక సంఘాన్ని గురించి ఒక దుర్వార్త ఎవరన్నా చెప్పారనుకోండి. దుర్వార్తలు చాలా మంది ఉన్నారు, పాస్టర్లో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, సంఘాల నిండా దుర్వార్తికులు బాగా పోగుబడి ఉన్నారు. ఆ దుర్వార్తికుల మాటలు త్వరగా నమ్ముతారు. ఎవరు ఇక్కడ కూర్చున్న మన అందరికీ ఉన్నటువంటి పెద్ద జోబు ఏంటంటే, సువార్త నమ్మడం కంటే దుర్వార్త త్వరగా నమ్ముతాం. మీడియా ద్వారా, పేపర్ల ద్వారా దుర్వార్తలు మామూలుగా వ్యాప్తి చెందట్లేదు. ఎందుకో తెలుసా? ఎక్కువగా ప్రజలు చెవులు తెగ్గోసుకుంటారు. కారణం ఏంటంటే, అంచె దినాల్లో ఉన్న పరిణామం ఏంటంటే, అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉంటారట, దుర్బోధకులు దుర్బోధలు దుర్వార్తలు వినడానికి దురదచములు కలిగినటువంటి ప్రజలు పెరిగిపోయినటువంటి కాలం ఇది. ఏమండి, ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారిని గురించి అడిగితే మంచి మాట చెప్పే రోజులు కాదు.
ఒక విశ్వాసని గురించి ఇంకో విశ్వాసం అడిగితే మంచి మాట కంటే మధ్యాహ్నం ఏదో ఒక చెడు వార్త చెప్పడమే కానీ తోటి సేవకులు, తోటి విశ్వాసులు, తోటి సంఘాలు కూర్చున్నటువంటి సద్భావం మనం కలిగి లేకపోతే ఏం చేస్తున్నామండి మనం? బయట వాళ్ళు ఎవరో ఏదో హింస చేస్తున్నారు, మన ఏదో యాగి చేస్తున్నారు అనుకోనక్కర్లా. లోపలే ఉన్నారు మన శత్రువులు. ఎవరయ్యా అంటే మిమ్మల్ని గురించి మీ తోటి వాళ్ళే చెప్తున్నారు చెడు, మీరు చెప్తున్నారు, అవి నమ్మేస్తున్నారు. అలా ఉండనక్కర్లా. అలా ఉండడం వల్ల మనం ఎంత కీడు, ఎంత చేటు తెచ్చుకుంటున్నామో చాలా మందికి తెలియట్లేదు. ఆ మధ్య మా పాస్టర్ గారే చాలా యోగ్యమైన దైవ సేవకుడు నాకు ఫోన్ చేసి వేరే జిల్లా నుంచి, పాస్టర్ గారు పలానా పేరు కలిగిన ఆయన చేసిన దోషం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ పేరు నేను మీకు చెప్పానంటే మీరు నమ్మలేదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పేరు. అంత గొప్ప దైవజనుడు నాకు తెలిసి వ్యక్తిగతంగా. ఎవరు చెప్పారయ్యా నీకు అన్నా? నాకు బాగా కావలసిన మా జిల్లా పల్లె పాస్టర్ గా చెప్పారు. నేను ఆయనకి ఎవరు చెప్పారయ్యా అన్నాను. మా వాడికి అర్థమైంది నేను వేసే ప్రశ్న. ఇట్లాంటి తెలివి తక్కువ మాటలన్నింటినీ పోగు చేసుకుని ఊరు చెప్పేటటువంటి పిచ్చి పనికి నువ్వు పాల్పడబోకు. ఇదేనా నువ్వు నేర్చుకుంది మన వేద పాఠశాలలోనూ నా దగ్గర? ఆయన పేరు నాకు చెప్పకుండా ఉంటే బాగుంది. చెప్పావు, ఇంకెప్పుడు ఎవరికి చెప్పబోకు. ఒకవేళ ఆయన చేసిన తప్పు నిజమే కనుకైతే అది ఆయనకి దేవుడికి మధ్య ఆ ఇద్దరికి సంబంధించింది. నీకెందుకు నాకెందుకు చెప్పండి? దాని గురించి చెప్పడానికి దేవుడు నన్ను సేవకుడు పిలవలేదు కదా. ఆయన నుంచి నీ సంఘంలో నీ సంఘస్థుల్ని ఖరాబు చేసే పనులు ఏం చేయడు కదా. అలాంటి పరిస్థితి ఉంటే నువ్వు నీ సంఘస్థులు హెచ్చరిక చేసుకో, నాకెందుకు చెప్తాను? ఎప్పుడు చెప్పగలను. దయచేసి సేవకులైనటువంటి విశ్వాసులైన మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను, హెచ్చరిక చేసి చెప్తున్నాను. దుర్వార్తలు చెప్పబోకండి. మీతోటి వారిలో ఉన్న మంచిని గురించి ఏమన్నా తెలిస్తే ఆ మంచిని గురించి చెప్తే మంచిని వ్యాప్తి చేద్దాం, చెడును వ్యాప్తి చెయ్యదు. మనం సువార్త చెప్పవలసిన వాళ్ళమే కానీ దుర్వార్తలు మోసుకుంటూ తిరగవలసిన వాళ్ళం కాదు. ఎవరో ఒకరి గురించి మీతోటి విశ్వాసులు మీ ఊర్లో ఉన్న వాళ్ళని గురించి మంచి అభిప్రాయం, సదభిప్రాయం లేకపోతే ఎందుకండి ఈ భక్తి? ఎందుకండి భక్తి? ఈ సేవ ఎందుకండి అయ్యా పాస్టర్? మీ తోటి సేవకుల గురించి సదభిప్రాయమే లేకపోతే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తామండి? అలా ఎప్పుడు చెప్పుకోకపోయా. ఆ వీడియోలు పెట్టారండి వాళ్ళు, ఆ కుటుంబాల వాళ్ళు చాలా దెబ్బతినిపోయిన కుటుంబాలంటే నేను మీకు పంపిస్తాను అన్నాడు. నాకు పంపించద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా. అయినా పంపించాడు. నేను వాటిని అఫ్కోర్స్ తీసేసాను అనుకోండి. దయచేసి ఈ వార్త ఇంకెవరికి ఎన్నడూ చెప్పద్దు. తప్పు జరుగుంటే నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది ఆయనకిన్ను దేవుడు చూసుకుంటాడు. ఆయన దేవుడు చూసుకోవాల్సింది ఆ తప్పు. దాన్ని నువ్వు నేను ఎందుకంటే ఊరు చెప్పడం, అందరికీ చెప్పడం ఎందుకు వద్దన్నా. అలాగే రవి నువ్వు ఎక్కడ కాపురం అంటున్నావు అంటే మనమైతే అడ్రస్లు చెప్పిండేవాళ్ళు. ఈ రవి చెప్పిన జవాబు ఆశ్చర్యం వేస్తుంది. వచ్చి చూసుకోండి అంటారు. కమ్మన్ చీఫ్ అయ్యి వస్తారు. మీరే వచ్చి చూసుకోండి అయ్యా, నేను ఎక్కడ ఉంటున్నాను, ఎందుకు ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను మీరే వచ్చి చూసుకోండి. అడ్రస్ చెప్తే ఎక్కడ ఉంటున్నామో తెలిసిపోతుంది. కానీ వచ్చి చూసుకుంటే ఎక్కడ ఉంటున్నాడు, ఎందుకు ఉంటున్నాడు, ఎలా ఉంటున్నాడు కూడా తెలుసుకోవచ్చు. అవును కదా? ఇద్దరు సంబరంగా యేసయ్యతో కలిసి నడిచి వెళ్ళారు. కపెర్నహూముకు వెళ్ళారు. కపెర్నహూము అప్పట్లో పెద్ద చేపల వ్యాపార కేంద్రం. సరిగ్గా గల్లీ సముద్రం, అది స్తంభం దగ్గర గల్లీ సముద్రం అయితే కపెర్నహూము అలా ఉంటుందన్నమాట. నేను 1974 సంవత్సరంలో అమెరికాలో మొదటిసారి విద్యాభ్యాసం ముగించుకుని వస్తూ నా అమెరికన్ మిత్రుడు వరివకొండ మీద ఒక ఇన్స్టిట్యూట్ లో చదువుతుంటే, మాస్టర్స్ డిగ్రీ చేస్తుంటే హెబ్రీ భాష ఇంకా ఆర్కియాలజీ, నేను ఉత్తరం రాస్తే సరే అన్ని ఏర్పాటు చేశాడు. దేశమంతా తిరుగుతూ కపెర్నహూము పక్కనే ఉన్నటువంటి ధన్యతల కొండ ఉందే, అష్ట ధన్యతలు చెప్పాడే. ఏమని? ఆత్మ విషయమై దీనిలో అన్నారు. కరెక్ట్ మాట అయితే ఇది కాదు కానీ సర్లే, తెలుగులో అప్పట్లో తర్జుమాలు చేశారు. ఆత్మ విషయంలో గల లోపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకునేవాడు ధన్యుడు అని ప్రభు చెప్పాడు. మనమేం దీనిలాంటి అందరం ఇట్లా
దేని రూపాలు వేసుకుని దేని వేషాలు వేసుకుని కనపడతాము. అది కాదు దాని అర్థం. ఆత్మ విషయమైనటువంటి దీనులు అనే కంటే దైన్య స్థితిలో ఉన్నవారు, దైన్య స్థితిని గుర్తించిన వారు ధన్యులంటే బాగుండేది. సర్లేదు, మొత్తం మీద వాడు వెళ్ళారు. కపెర్నహూములో అప్పుడు యేసు కాపురం ఉండేవాడు. కపెర్నహూము ఇవాళ ఏం లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు అనుకుంటున్నాను. అయ్యో కపెర్నహూమా, కపెర్నహూమా అని రక్షకుడు ఆక్రమణ చేశాడే, విలాపం సంపాడు. అంచేత కపెర్నహూము ఏమి లేదు, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించుకుందువా, పాతాళం మట్టుకు దిగిపోయేదు అన్నాడు. ఇవాళ అక్కడ ఏమీ లేదు. పేతురు గారు ఆయన అత్తగారు ఇల్లు ఉంటుంది, సమాజ మందిరం సునగోగా నాడు శిథిలమైపోయినటువంటి అది ఉంది. ఏ కొన్ని రుబ్బుడు రోడ్లు, అదే ఆలివ్ ప్రెస్ అంటారు, మనం రుబ్బుడు రోడ్లు లాంటి ఉంటుంది కదా, కుంది, ఎత్తైన కుంది, అట్లాంటి 2-3 ఉంటాయి అంతే. ఆ కపెర్నహూములో యేసు ఉండగా 2 శిష్యులు వెళ్ళారు. ఆ 2 శిష్యుల్లో నేను ఒక్క పేరే మనం బైబిల్లో చూస్తాం. అతని పేరేంటి? ఆంద్రేయ. ఆ రెండవ వాడి పేరు లేదట. వాళ్ళిద్దరూ వెళ్ళారు. వెళ్ళి యేసుతో ఎంతసేపు గడిపారో నాకు తెలీదు. ఆయనతో బస చేశారు. ఆ బసలో యేసు బసలో ఎంతసేపు గడిపారు, ఎంత లేటుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే అన్వేషితుడు అడగకుండా ఉంటాడా? పొగట్టుకున్న దాని గురించి ఏమంటే మాకు మెస్సయ్య వస్తాడని మా పూర్వీకులు, పెద్దలు, ప్రవక్తులు చెప్పారు. ఎప్పుడు ఏంటి ఈ వివరాలన్నీ అడుగుతూ వచ్చి ఉంటారు ఈ శిష్యులు ఇద్దరు. అవడానికి చేపలు పట్టి వాళ్ళు ఇద్దరు ఒకే ఊరు. వాళ్ళిద్దరిది కపెర్నహూము దగ్గరలోనే ఉన్న బెత్సైదా ఊరు. అందులో ఒకడు ఆంద్రేయ, సీమోను పేతురు సహోదరుడు. సరే, మొత్తం మీద ఆ రాత్రి బస్సులో ఏం జరిగిందో అక్కడ వివరంగా వ్రాయబడలేదు. ఆ వివరాలన్నీ రాస్తే ఈ బైబిల్ మనం లారీ మీద వేసి తెచ్చుకోవాల్సి వచ్చేది. అన్ని వివరాలు చేతితో తెచ్చుకోవడానికి అనువుగా రాయలేదు. మొత్తం మీద చాలా లేటుగా, చాలా ఏదో ఏం జరుగుతుంది. ఏమండి, మా గోడకి జబ్బు చేసింది, మా దున్నపోతుకి కాలు కుంటుతుంది, మా గేదె పాలు పోయినాయి, పాలు ఒంటి కూడా పడిపోయింది, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. నేను అనుకోను, ఎందుకంటే మనకు అయ్యే ప్రాముఖ్యం కదా. ఆడికి పాస్టర్ల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చౌకబారు మనుషులు ఈ భక్తి రంగంలోకి ఎలా వచ్చారు అని అనిపిస్తుంది. ఇక్కడికే కాదు, అసలు ఈ దేవుని మందిరాలు, గుళ్ళు, గోపురాలు, చర్చిలకు వెళ్ళే సరుకులు ఎంత చౌకబారు సరుకులు నేను చూస్తున్నాను. ఏమిటి ఆశిస్తున్నాం మనం? ఈరోజు అదే మీరు ఆలోచించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీరు ఎవరు, ఎంత చదువుకున్నారు, ఏ ఊరు వారు, ఇవన్నీ లెక్క కాదండి. మీరు ఏమై ఉన్నారు అనేది లెక్క, ఏం కలిగి ఉన్నారు అనేది లెక్క కాదు, ఏమై ఉన్నారు అనేది లెక్క. ఎక్కడ లెక్క? దేవుని సన్నిధిలోను ఈ లోకంలో కూడా ఉంది. మీరు కలిగి ఉన్న ఆస్తిపాస్తుల కంటే మీ విలువ గొప్పది. మీ విలువ ఎందుకు గొప్పదవుతుంది? మీ ఆస్తి ఒక 100 కోట్లు ఉందనుకోండి, మీ బుద్ధి చీప్ అయితే మీరు చాలా పేదవాళ్ళని లెక్క కదా. మన బుద్ధిలో దాని గురించి నేను చెప్తాను కొద్దిసేపు ఆగిన తర్వాత. ఆ పేరు లేని అబ్బాయి అన్నాడే, ఇద్దరు ఆ అబ్బాయిని గురించి చెప్పాలని. ఆ రాత్రి ఎంత పొద్దుపోయేదాకా యేసుతో బస చేశారు ఆ శిష్యులు. చివరికి పొద్దు ఎంత పొద్దుపోయిందో పడుకున్నారు. ఉదయం లేచింది ఏం మాట్లాడుతున్నారు అక్కడ అదంతా వ్రాయబడలేదు. వీళ్ళు అడిగిన ప్రశ్నలు, ఆయన చెప్పిన జవాబులు అవన్నీ ఏమి లేవు. కానీ ఉదయం లేచిన తర్వాత వాళ్ళు పరుగు తీయడం మొదలు పెట్టారు. దగ్గరలోనూ వాళ్ళ బెత్సైదా, ఇద్దరిది, ఈ అబ్బాయిలు ఇద్దరిది ఒకే ఊరు బెత్సైదా. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆంధ్రేయుని గురించి నేను చెప్పదలుచు. ఆ పేరు లేని అబ్బాయి తర్వాత చెప్తాను నేను, మీకు తెలిసినట్లయితే. ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా. ఆ పేరు లేని అబ్బాయి, ఈ పేరున్న అబ్బాయి ఇద్దరు కలిసి పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే ఆ సీమోన్ అక్కడ వలలు బాగు చేస్తున్నాడు. ఏంటి వీళ్ళిద్దరు, మా వాడేమో అసలు నోట్లో మాటలేనాడు, వీడు మౌనముని గాడు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా వస్తున్నాడు. ఏంటి వీడు ఆడున్నాడు, యోహాను బాబు కుర్రాడు, ఆడు కుర్రకొంక ఆడంత కేకలేస్తున్నాడు. ఏమైంది? కపెర్నహూములో మార్కెట్లో చేపలు రేట్ ఎక్కువగా ఉందా, లేకపోతే ఫిష్ క్యాచ్ ఎక్కువ పడి ఆ చేపలు ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ వల్ల అలాగే పెట్టుకుని వస్తామంటే దగ్గరికి రే ఏంటి ఆ కేకలేంటి, ఆ లోపం ఏంటి అన్నాడు. వీళ్ళు పెట్టిన కేక ఏంటి తెలుసా? మనం చదువుకున్న చోటే, మేము మెస్సీయను కనుగొంటిమి, మేము మెస్సీయను కనుగొంటిమి, మేము మెస్సీయను కనుగొంటిమి, మేము మెస్సీయను విమోచకులను కనుగొంటిమి. ఒక్క పూట యేసుతో బస చేసి యేసులో ఉన్నటువంటి విమోచకులను చూసినటువంటి ఈ అబ్బాయిలు ఎదురున్నారే, వాడు చాలా గొప్పవాళ్ళండి. ఎంత కాలమైందోనండి తల్లులారా, మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు నమ్ముకుని
అయ్యగారా మీరు ఎంతమంది ఎంతకాలమైందో ప్రభు నమ్ముకుని సేవలోకి వచ్చి మీరు ఈ దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నారు. ఒక్క రాత్రి బస చేశారు యేసు, ఒక్క రాత్రి బస చేశారు. వాళ్ళకి ఉదయం అయ్యేసరికి అవగాహనకు వచ్చేసింది, ఈయనే మనం ఎదురు చూస్తున్న మెస్సియా, ఈయనే విమోచకుడు అని. యేసులో ఉన్న దైవ స్వరూపుణ్ణి ఎంతమంది చూశారండి? చాలా మంది ఈ కాలంలో ఉన్నటువంటి మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను, గుంటూరు విజయవాడలో నేను నోవోటెల్లో చాలా పెద్ద వాళ్ళ పెళ్లి చేశాను. ఆయన సినిమాలు తీస్తారు. హైదరాబాద్ లోనూ మా సంఘానికి వస్తారు వాళ్ళ దంపతులు. వాళ్ళ ఆ పెళ్లి కుమారుడు అమెరికాలో ఉంటాడు. ఆ పెళ్లి అంతా అయిపోయింది, బాగా జనం వచ్చారు, చాలా నీట్ గా జరిగింది. దేవుని యొక్క దివ్యమైన సన్నిధిని నేను మాటలు చెప్తూ అనుభవిస్తూ వచ్చాను. నేను అయిపోయిన తర్వాత భోజనాల దగ్గరికి తీసుకొస్తే ఎవరు ఒక అమ్మాయి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అమ్మ, ప్రార్థన చేయడానికి చేయించుకోవడానికి ఒక వరుస వాయి సమయం సందర్భం ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లు దొరకాలి, కానీ ఫీజు లేదు కదా. క్రైస్తవేతర గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళ పాదాలు ముట్టుకోవాలంటే మీరు నమ్మండి, లక్షలు కూడా చాలా ఉంటుంది గురువులకి. ఎంత పెద్ద గురువు అయితే అంత పెద్ద మొత్తం పెట్టాలి. వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా, అస్సలు డబ్బులు అంటే అర్పణలు దక్షిణలు ఇవ్వకుండా వాళ్ళ పాదాలు ముట్టుకోవడానికి కూడా దాని. మనం కూడా అట్లా వెళ్ళిపోయేది. ప్రార్థన చేసినప్పుడు ఒక 100 నుంచి ఒక 1000, 1,00,000 అట్లా పెడితే బాగుండేదేమో. కానీ ఈ గురువు ఏం చెప్పాడంటే, ఉచితంగా పొందారు కాబట్టి మీరు, అందుకని వీళ్ళు ఉచితం అంటే తేలికైపోయింది, శోభనైపోయింది అడిగేవాళ్ళు. పాస్టర్లు కూడా అంతే, అయ్యే చిన్న ప్రార్థన చేయండి అంటారు. అంత పెద్ద ప్రార్థన దైవావేశంతో చేస్తే నీకు రాలేదు, నీ కూడా నిద్రమోహానికి ఇంకో చిన్న ప్రార్థన సరిపోతుంటాయా అని చెప్పిన పాస్టర్ గారికి కూడా నేను పాఠం చెప్పాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకోవడం అయినా చేయించుకోవడానికైనా ఒక పద్ధతి ఉండాలి. అదేగా మన రోజు అనేది ఒక పద్ధతి ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, సమయం సందర్భం ఉండాలి. మీ సంఘంలో మీ పాస్టర్ గారితో ఎంతసేపు అయినా చేయించుకోండి. కానీ కనపడి ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంతకీ ఎందుకు ప్రార్థన చేయమందో చేస్తే మీరు నవ్వుతారు. వచ్చే సంవత్సరం అమెరికా వెళ్ళడానికి అప్లికేషన్ పెడుతుందంట ఒక యూనివర్సిటీకి, ఇప్పుడే అడ్వాన్స్ గా ప్రార్థన. ఎందుకమ్మా వచ్చే సంవత్సరం పెట్టే అప్లికేషన్ ఇప్పటి నుంచి ప్రార్థన, మరి మీరు ఉండరు కదండి అప్పుడు అంటారు. తెలియదు, అది తెలియదు. అది ప్రార్థన యొక్క ప్రాధాన్యతతో కాదు, ఆశతో చేసుకునేది. ఈ దేవుడు నేను చెప్తున్నా నమ్మలారా ఇలాగా లక్కీ లాటరీ లాగా పనిచేయదు. దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు కూడా దైవికమైన సూత్రాల మీద ఆధారపడి దేవుడు ఇస్తాడు. మనం గగ్గోలు పెట్టి ఏడ్చినా ఇవ్వడు, దానికి ఒక పద్ధతి ఉంది దేవుడు ఇవ్వడానికి. అడుగులు ఇవ్వబడును అన్నాడు కదా అని గురించి వరుస పెట్టి గొంతెనం కొడుకులన్నీ అడగడమే ప్రార్థన అని అనుకోకండి, కాదని. దైవికమైన కట్టడలు విధులను మనం పాటిస్తూ అడిగినట్లేదు. ఏమంటే ఈ పగలంతా ఇంత వెలుగు, ఎన్ని 850 కోట్ల జనానేకానికి వెలుగునిస్తున్నాడు. దీనికి ఎంత ఫీజు కడుతున్నాడు మనం? రాత్రిపూట లైట్లు వేసుకున్నందుకు బిల్లు వస్తుంటే గోవులు అదిరిపోతున్నాయి కదా. మరి మనం వాడుకునే నీళ్లకి ఏమి ఎంత వాటర్ బిల్లు కడుతున్నామండి? లేదు కదా. గాలిలో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము, బొగ్గు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టేస్తున్నాము. మనకు అక్కర్లేని దాంతో చెట్లు బతుకుతున్నాయి, అవి పీల్చుకుని ఏం చేస్తున్నాయి? వాటికి అక్కర్లేని ఆక్సిజన్ మన కోసం ఎదురు పెడుతున్నాయి. చెట్టు కింద మనిషి కింద లింక్ పెట్టాడు ఈ సృష్టికర్త అయిన మహాదేవుడు. ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుందో దేవుని యొక్క చిన్న చిన్న సంగతులు ఇవన్నీ. నేను చెప్పేది కూడా మనం రోజు నీటి యొక్క విలువ మనకు ఎంత తెలుసు? కొంచెం చేయి కడుక్కోవడానికి, ఒక ఏళ్ళు కడుక్కోవడానికి కొన్ని నీళ్లు తిప్పేస్తారు ట్యాప్ అంతా. నేను అలా తిప్పను, చాలా జాగ్రత్తగా వాడతాను. ఎందుకంటే దేవుడు మనం నమ్మి వనరులను ఇచ్చాడు, దాన్ని వృధా చేయకూడదు కదా. దాన్ని బిల్లు కట్టాల్సి వస్తే మాత్రం జాగ్రత్తగా వాడుకుంటాం, సన్నడు దార వదులుతాం, ఏదైతే మొత్తం వదిలేస్తాం. దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు చాలా విలువైనవి. మీకు తెలుసా, నేను ఎన్నో మార్లు చెప్పే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే విలువైన దానికి వెల ఉంది. ఏమండి, దీనికి వెల ఎంత చెప్పండి? దీనికి ఎంత అండి? 2 ఏళ్ల క్రితం దీని మొహం చూసిన వాళ్ళు ఎవరు లేరు, ఒక హాస్పిటల్స్ లో ఉన్నాడు తప్ప. ఇప్పుడు మన అందరి మూతిని ముక్కును కప్పడానికి ఇది కొనుక్కోవాల్సి వచ్చారు. ఒకప్పుడు ఎంత అంటే చాలా తక్కువ రేటుకి వచ్చాయి, 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలకు వచ్చాయి. ఇప్పుడు 100లోకి వెళ్ళిపోయినాయి. ఏం చెప్తానండి? దానికి కూడా
విలువ ఉంది, ఉపయోగం ఉంది, వెల ఉంది. అలాగే దేవుని యొక్క దీవెనలకు వెల ఉందండి. వెల చెల్లించకుండా దేవుని యొక్క దీవెనలు ఆషామాషి ఊరికి అడిగేస్తే ఇచ్చేసేటండి. అడిగేస్తే ఇచ్చేసేలాగన్నట్లయితే, అలా ఉచితంగా అడగగానే వచ్చేసినట్లయితే వాటి విలువను మనం గుర్తించం. ఎవరన్నా ఉచితంగా ఇస్తే దాని విలువను మనం గుర్తించం. మనం దానికి వెల చెల్లించుకుంటే దానికి విలువను గుర్తిస్తాం. వెలబెట్టి కొన్న వస్తువును చూచే విధం లేదు, వెలబెట్టి కొనకుండా ఉచితంగా వచ్చిన దాని విలువను గుర్తించం మనం. ఆ ఫ్రీ హ్యాండ్అవుట్స్ ఉన్నాయే, వాటి విలువ గుర్తించిన దౌర్బల్యత కలిగినటువంటి వాళ్ళు మనం అందరం. మొత్తం మీద వాళ్ళు కేకలు పెట్టుకుంటూ వెళ్ళారు. నేను ఈ పొద్దు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్ముకుని, ప్రభువుని నమ్ముకుని ఈ క్రీస్తు భక్తి పథంలోకి వచ్చి ఎంతకాలమైందో, సోదరులైనా సోదరిమణులైన మీరు ఈ దేవుల్లో ఉన్న దైవత్వపు గుణలక్షణాలను ఎన్ని చూశారు? ఆయన దివ్యమైన గుణలక్షణాలను ఎంత ఆశిస్తున్నారు? ఎంతసేపు నేను చెప్పానే అల్పమైన సంగతులు. లైవ్ టీవీ ప్రోగ్రాం పెడితే టీవీ ఛానల్స్ వాళ్ళు నేను ఒకసారి కూర్చున్నాను, అది వచ్చే 2 లక్షలు అవుతుందండి. 2 లక్షలు అవుతుందని విన్నారు. కలవరి టీవీ ఛానల్లో ఇందిర ప్రియదర్శిని గారు, ఇందిర గారు, అయ్య గారు మీరు కూడా రావాలంటే వెళ్ళాను. నేను వచ్చే ఫోన్ కాల్స్ అన్ని చౌకబారు ఫోన్ కాల్స్. మా అబ్బాయి రాత్రుల్లో నిద్రపోకుండా ఏడిపిస్తా పగలపూట నిద్రపోతున్నాడు అండి. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఇలాంటి చౌకబారు ప్రార్థన అంశాలు చెప్పడం చాలా దోషపూరితమని నేను మీకు మనవి చేస్తాను. అది ఎక్కడ చేయాలంటే, తల్లిగా నువ్వు చేసుకోవాలి. అవతల హార్ట్ అటాక్లతోనూ, పక్షవాతంతోనూ, బ్రెయిన్ స్ట్రోక్తోనూ, నానా కిడ్నీ ఫెయిల్ అయ్యి ఇట్లాంటి కేసులు వాడు ఫోన్ చేస్తుంటే ఇట్లాంటి చిల్లర ఫోన్ కాల్స్ ఏమో అడ్డొస్తున్నాయి. నేను అక్కడికి చెప్తానే ఉన్నాను, నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగ ఏడిపించుంటావు అమ్మా, అందుకని ఆ ఏడుపుతోనే నువ్వు కూడా మీ అబ్బాయి కోసం ప్రార్థన చేసుకుని ఇక్కడ పిచ్చి ఫోన్ కాల్స్ చేయబోతు. అవతల ఫోన్ కాల్స్ ఏమండి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఉన్నారండి, ఫోన్ కాల్ రావాలంటే వీళ్ళ ఫోన్ కాల్స్ అడ్డొస్తున్నాయి అనేమో ఛానల్లో చెప్తున్నారు. అది స్థానిక సంఘాల్లో చూసుకోవాల్సింది, చేసుకోవాల్సింది. కనుకొని ప్రతి పెద్ద చిన్న పాస్టర్ గారితోనూ సమయాన్ని వృధా చేయడానికి ప్రార్థన చేయించుకోవడం కూడా తెలియాలండి. తెలియాలంటే ఎవరు చెప్పాలండి? నాయకత్వం, సంఘాల్లో నాయకులుగా ఉన్న దైవదాసులైన మనం చెప్తేనే కదా. మా సంఘంలో అయితే నేను ఆరాధన 12:30 1 గంటకు అయిపోతే 3-4 గంటల దాకా అక్కడే కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ ప్రతి చిన్నదానికి కౌన్సిలింగ్ చేసి ప్రార్థన చేసేవాడిని. కానీ ఇప్పుడు అలా నేను చేయనక్కర్లేదు కూడా. అది స్థానిక సంఘాల్లో చూసుకోవాలి. ప్రార్థనకు ఫీజు లేకపోవడమే పెద్ద తప్పు. ఈ గురువేమో బ్రేక్ వేశాడు. ఏంటో బ్రేకు? ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వమన్నాడు. మనం ఉచితంగా ఇస్తుంటే ఈ ఉచితంలో ఉచితరాయుడు ఉచితంలో ఉన్నారే, వాళ్ళు చౌకగా ఇస్తున్నారు. అది దోషపూరితం అని నేను మనం చేస్తున్నాను. చిన్న చిన్న వాటి కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. నేను నా భార్య వైజాగ్ లో మీటింగ్లు అయ్యి ఉంటే ఇప్పుడు మా పెద్దమ్మాయి పెద్దలుడు గారు అక్కడ ఉంటారు. స్టేషన్ లో మేము పరిగెత్తుతున్నాం, కొంచెం ట్రైన్ దగ్గరలో ఉంది. ట్రైన్ దిగి పరిగెత్తుకు వస్తుంది అమ్మగారు. ఏమంటే మీరు చదువుగానే కదండి, మా ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి, ఆ వాడి పరిగెత్తుంది, మేము ఇటు పరిగెత్తాలి. ఏమిటండి ప్రార్థన అంటే ఎంత చులకన అయిపోయింది అనుకుంటున్నాం. ఇలాంటి చీప్ ధోరణులకు స్వస్తి చెప్పండి అమ్మలారా. ప్రతి చిన్నదానికి దైవ సేవకులు ప్రార్థన చేయనక్కర్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు చేసుకో, మీ సంఘ పాస్టర్ గారితో చేయించుకో. ఎప్పుడో నోటితో కొడుకు వచ్చిన పాస్టర్ గారు నాబోటాడు ప్రార్థన చేస్తే ఆ ఇద్దరు ప్రార్థన చేస్తేనే మాకు పని జరిగింది అంటారు. అంటే మీ పాస్టర్ గారు ఎన్ని ప్రార్థన చేసినా ఈ పని చేయగా మీరు. ఎవరో నోటి కొడుకు వచ్చి నాబోటి ఎవరో పాస్టర్ గారు వస్తే నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు కార్యం చేశాడని స్థానిక పాస్టర్ గారు అప్పటికి అన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నారో పాపము కన్నీరు వచ్చి అలా బాధగా ఉందని చెప్పిన మీ బాధను వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకు విలువ లేదు, ఆ పెద్దగా చేశారు అందుకనే మాకు దేవుడు కార్యం చేశాడని కానుక నాకు పంపించడం మొదలు పెడతారు. అంటే నిజంగానే టీవీలో వాళ్ళంతా వెర్రువేళ్ళలాగా పరిగెత్తి ఈ జనాన్ని చూస్తుంటే వెనక దూడపోయింది దున్నపోతు పోయింది, ఏం చేయాలంటే గోటి మీద కాటికి రాసుకుని ఆడు చెప్తాడంటే ఆ ఊళ్ళో ఉన్నాడంటే పక్క ఊరు పరిగెత్తున్న రకమే మనం అందరం అవునా కదా. ఆ రకమే ఇక్కడ కూడా ఉన్నారు. మీరు ఆ స్థాయి నుంచి ఎదిగి రావాలి. ఈ దేవుణ్ణి దేవునిగా తెలుసుకోండి. ఒక్క పూట యేసుతో బస చేసినటువంటి ఆ శిష్యులు యేసులో వాళ్ళ చేపల వ్యాపారం,
చేపలు పట్టడం ఇదంతా మాకు చేపలు బాగా పడేలాగా ప్రార్థన చేసయ్యా. చాలా చాలా కష్టంలో ఉన్నాం ఏసయ్య. అయ్యేం లేవు, అసలు ఆయన్ని ఎవరనేది తెలుసుకోవాలి. మీరెంత తెలుసుకుంటున్నారు? దేవుని సందులో కూర్చుంటే ఏం ప్రార్థన, మీ ప్రార్థన చెప్పేస్తుంది. ఎందుకు మీ ప్రార్థన మీరు రికార్డు చేసి మీ దగ్గర ఉన్న ఫోన్లోనూ మళ్ళీ వినండి. మీకే ఏంటంటే చీపు ప్రార్థన చేశానని అనుకుంటారు. కొన్ని విషయాల్లో చాలా బాగా మీ సంఘం కొరకు, మీ పాస్టర్ గారి కొరకు, మీ ఊరు వారి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు. మీకు అంత చేసుకుంటున్నారు. మీకు ఒక చేసుకోవద్దని కాదు, కానీ దేవుని ప్రజలుగా మనం మన కొరకు మాత్రమే బ్రతకవలసిన వాళ్ళం కాదు. ఎవరి కొరకు బ్రతకవలసిన వాళ్ళం అండి? ముందు దేవుని కొరకు, ఆ తర్వాత సంఘము, మీ బంధువర్గం కానీ, మీ గ్రామం కానీ, మీ సర్కిల్ ఏది ఉందో వాళ్ళ కొరకు మీరు దీవెన పంచేవాడుగా ఉండాలి కదా. ఒక రాత్రి యేసుతో బస చేశారా? ఈ చేపల పట్టే జావర్లైన వీళ్ళిద్దరూ తెల్లవారిన తర్వాత లేచి మేము మెస్సీని కనుగొన్నామని పరిగెడతారా? వాళ్ళ జీవితాలు ముగించిన విధం చెప్తే కడుపు తరుక్కుపోతుందండి. ఒక్క పూట బస చేసి యేసులో ఉన్న మహాదేవుడిని, దైవ స్వరూపుడిని చూచారండి. యేసుక్రీస్తు అంటే అద్భుతాలు చేసి మేలు చేసే వాడే కాదండి. అవి చేసే మాట నిజమే, వాటి కొరకు మనం ఆశించి మొదట్లో వచ్చిన మాట నిజమే, అది తప్పుకోదు, రైటే. కానీ ఏటెలకాలం ఆయనతో పనులు చేయించుకోవడానికేనైతే మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నారు తెలుసా? ఈ దేవుడు మన పనులు చేయించుకోవడానికి, మన అవసరాలు ఆశలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. దేవుడు వాడుకోవడానికి మనం ఎంత ఉపయోగపడుతున్నాం అనేది లెక్క. అంతేగాని దేవుడిని మనం వాడుకుంటుంటే మీరు ఎక్కడికి వెళ్తారో ఏమవుతారో కాలమే చెప్పాలి. జీవితాన్ని, ఏ మనిషి జీవితాన్ని తన కొరకు జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మీ పిల్లలు, ఆడపిల్లలకు, అమ్మాయిలకైతేనేమో తక్కువ పట్టినంత మంచి అల్లుడు రావాలి, అబ్బాయిలకేమో అత్తకలో పడే 2 గోడలు మంచి మూట తీసుకుని రావాలి. ఇట్లాంటి ఆశలన్నీ. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అంట, గర్భవతి అయిందని కబురు చెప్పారు. ఇక్కడి నుంచి పాస్టర్ దగ్గరికి బయలుదేరతారు. సుఖప్రసవం కోసం ప్రార్థన చేయండి. అమ్మాయికి అప్పుడే నెల తప్పిందని చెప్పారు. అప్పుడే 6 నెలల తర్వాత 3 నెలలోనో ఏమో చెప్తారేమో అనుకుంటున్నాను నేను. అది ఎప్పుడు గర్భవతి అయిందని చెప్పారు. ఇంకా 6 నెలల తర్వాత ప్రసవం అంటే ఈ 6 నెలలు మీ ఉదయ సాయంకాల ప్రార్థనలో ప్రార్థన చేయండి సుఖప్రసవం కోసం. ఉద్దేశంలో ఉన్నటువంటి ఈ గర్భవతులు అందరూ సుఖప్రసవం కోసం ఉదయం సాయంత్రం ప్రార్థన చేసి ఈ సేవ ఏం చేసుకోనక్కర్లా. ఆలోచించండి, మీరు ఆలోచించండి. దైవ సేవకులైన వారిని అడగడం ఖర్చు లేదని చెప్పి మీరు అడిగేస్తున్నారు. కానీ ఏ సేవకుడు మీరు చెప్పే ప్రార్థనలు అన్నింటినీ గుర్తుంచుకొని చేయడం ఏ విధంగానూ సాధ్యం కాదు. ఇంపాసిబుల్, అసాధ్యం. మీ సొంత పాస్టర్ గారు చేస్తారు. ఎందుకంటే ఆయన మీరు గొర్రెల మందుకు ఆయన కాబడి, మీరు ఆయన మందలో గొర్రెలు, మీ కొరకు భారం వస్తారు. కనపడే నాబోటి వాళ్ళు, ఇట్లాంటి వారు అందరినీ వెళ్ళి అయ్యా మీ ఉదయ సాయంత్రం వేగు ప్రాంతంలో ఏటో పిచ్చి జనం అండి. నాకు అర్థం కాదండి. ఎప్పుడు నేర్చుకుంటారు ఈ భక్తి యొక్క రసాన్ని? ఎప్పుడు ఆకలింపు చేసుకుని ఆస్వాదిస్తారో నాకు తెలియదు. ఇంకా 2 మాసాలుగా నన్ను దేవుడు సంధించి తన ప్రేమతో నన్ను ఎన్కౌంటర్ చేసి 56 సంవత్సరాలు అవుతుంది. ఒక్క మారు మాత్రమే నేను స్వస్థత కొరకు ప్రార్థన చేయని ఒక దైవ సేవకుడిని అడిగాను. ఆ పాస్టర్ గారు ఎవరంటే అమెరికాలో నేను ప్రతి సంవత్సరం ఆ సంఘానికి వెళ్ళి వర్తమానం అందిస్తాను సహజంగా. ఆ రోజు నేను వర్తమానానికి లేచే ముందు ఆయన వాళ్ళ సంఘంలో వాళ్ళ కొద్దిమంది కొరకు ప్రార్థన చేస్తుంటే, నేను స్కూటర్ రోజుల్లో 100-200 కిలోమీటర్లు స్కూటర్ మీద వెళ్ళినందుకు నాకు కొంచెం మసలు వీక్ మీద ఉన్న కంట్రోల్ కొంచెం ఇబ్బంది పెడతాను. ఫస్ట్ మాస్ would you pray for me? I have a little problem, muscle pain on my back. And sure brother Moses అని చెప్పి చేసి ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది. నేను ఎవరున్నాడు 56 సంవత్సరాలు అయిపోతుందండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి నాకు ఇప్పుడు అనారోగ్యాలు రాలేదంటే వచ్చినాయి. చిన్న చిన్న మేజర్ ఇష్యూస్ రాలేదు కానీ వచ్చినాయి, పర్వాలేదు. వెనకడికి ఎవరో ఆయన మైక్ చూపలేదు పాపం పుట్టుకురుండి. వాళ్ళ దంపతులు ఎక్కడ మంచిపాలెం దగ్గర చాలా ఉండేవారు అనుకుంటాను. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దంపతులు ఇద్దరికి నేనంటే చాలా అభిమానం అని నేను అర్థం చేసుకున్నాను. అనుకున్నాను చూసి
మొదటి చంద్ర గారిని ఇంకా బలమైన సాధనకు వాడుకోమని వాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అమ్మాయితో మాట్లాడుతున్నాడు. చూపు లేదు అమ్మాయి, పుట్టుకలోనే చూపు లేదు. మీరు ప్రార్థన చేసే నా దాసునికి మరణాపాయం ఉందని కబురు చేయండి అని. వాళ్ళిద్దరూ చదువుకోను లేదు, రాయలేదు. ఆవిడ చెప్తారు, నాకు చెప్పొచ్చుగా, మా సంఘంలో ఎవరికన్నా చెప్పొచ్చుగా. అక్కడెక్కడో చదువుకున్నటువంటి, చూపు లేనటువంటి, రాయడం రానటువంటి దంపతులు చెప్తాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యపరుస్తాయి. నాకు చెప్పలేదని నేనేమి దేవుని మీద అలగలేదు. వాళ్ళు ఎవరితో ఉత్తరం రాయించి పంపించారో చదువుకుని చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఆ ఉత్తరం చదువుకుని నేను సంఘంలో చెప్పలేదు. ఎందుకంటే అందరూ అంటే కళ్ళ దర్శనాలు కానేస్తారు, కళ్ళ దర్శనాలు కానేస్తారు. అమ్మో మహాభక్తులు ఉన్నారు సంఘాలు. అయిన దానికి కాని దానికి కూడా కళా దర్శనం పేరుతోను చీపుగా ఈ మహాభక్తి మహాదేవుని అందున్న విశ్వాసాన్ని కళల పేరుతో దర్శనాల పేరుతో చౌక చేసేవాళ్ళు ఉన్నారు. ఏమంటే దర్శనాలు కళ్ళు ఉన్నాయా? నిస్సందేహంగా ఉన్నాయి. దేవుడు బయలుపరుస్తాడు తన చిత్తాన్ని, తప్పనిసరిగా బయలుపరుస్తాడు. కానీ వాటితో కాకమ్మ కళ్ళలన్నీ నెరవేరినటువంటి కళ్ళన్నీ చెప్పేటటువంటి చీపురతను చూసాను. అందుకని సంఘంలో చెప్పదలుచుకోవాలి. నేను ఎక్కడ ఒక డాబా మీద చిన్న కూటంలో చెప్పాను, 20 మంది 30 మంది ఉంటారు. అంటే మొదట ఆదివారం నాటికి వచ్చేసింది కళ్ళు దర్శనం. అది ఎందుకు వచ్చేస్తాయి బాబు. మరే ఒక పెద్ద మామగారు, చాలా వయసు, నీకు దేవుడు మరణాపాయం తప్పించేశాను అన్నాడు బాబు అని చెప్పి వచ్చింది. ఒక నడి వయసుకురా ఒక సహోదరు వచ్చి, పాస్టర్ గారు మీకు మరణాపాయం ఉందని దేవుడు ఇంకా చెప్తున్నాడు పాస్టర్ గారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఈ తొంతంటారు అందరు ఒకసారి కూర్చోండి అన్నాను. ఒక మాట వినండి అని చెప్పి మైక్ తీసుకుపోయి చెప్పాను. ఇదిగో నాకు మరణాపాయం ఉందని కబురు చేశాడు దేవుడు పలానా వారితో. నేను మొన్న ఎక్కడో చెబితే ఇదిగో 2 తల్లులు వచ్చి ఒకరికేమో దేవుడు తప్పించాడని, ఒకరికేమో మరణాపాయం ఉందని చెప్పాడంట. దేవుడు చెప్పాడే వీళ్ళు చెబుతున్నాడు. అంటే కాకమ్మ కళ్ళని తీసుకొచ్చి నాకు చెప్పకండి. నేనేమి పిచ్చాన్ని అమాయకుడు, నేను పాస్టర్ నేను కాదు. ఏమండి, దేవుని వాక్యాన్ని వాక్సూత్రాన్ని బట్టి మీరు ఏదన్నా నాతో మాట్లాడితే మాట్లాడను, కానీ ఇట్లాంటి చీప్ టాక్ నాతో చెప్పబోకండి. నేను దేవునితో చెప్పుకున్న మాట వాళ్ళకి అసలు తెలీదు. మరణమైనా మరణాపాయమైనా పర్వాలేదు. ఆయన ఏమైంది అసలు నాకు నువ్వు కబురు పెట్టడం ఏంటి? ఇంత గొప్ప దేవుడు పైన నువ్వు నాకు మరణాపాయం ఉందని అడ్వాన్స్ గా కబురు పెడుతున్నావా? ఎంత గొప్ప కృప, ఎంత ప్రేమ లేదంటే మరణమైనా పర్వాలేదు, మరణ అపాయమైనా పర్వాలేదు, కాలో చెయ్యో ఏదైనా ఎరిగినా పర్వాలేదు. ఏ పెద్ద మనసు పైన ఉంది, నువ్వు కబురు చేసేటట్టు నువ్వే బాగోగులన్నీ చూసుకుంటావు కదా. అలాగే ఒక 3 వారాలు 4 వారాలు అయిన తర్వాత నేనే డ్రైవ్ చేస్తున్నాను. వెళ్ళాము, యాక్సిడెంట్ అయింది, పడ్డాము. అదంతా చెప్పడానికి పడడం కాదు, కానీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ రోజు అద్భుతం చేశాడు. ఎవరిని కొట్టలేదు. మేమే పడ్డాము, మేమే లేచాము. మా కారు మేమే లేపుకున్నాం. కారు నేను తోలలేను. మా అల్లుడు విశ్వప్రసాద్ గారు నాతో, మేము జహీరాబాద్ మెదక్ జిల్లాలో, అప్పుడు మెదక్ జిల్లా మీటింగులకు వెళ్తున్నాం. అంశుమతి మేరీ గారు గొప్ప గాయకురాలు మాతోనే ఉంది. మా అమ్మాయి 2 మనవడు మనవరాలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఒక ఆస్ట్రేలియా దేశవాసిని, మాకంటే కొంచెం పెద్ద ఆవిడ, ఒక తల్లిలాగా ఉండేది. ఆమెను కూడా తీసుకెళ్తున్నాం. అందరూ కలిసి పడ్డాము. బండి మళ్ళీ లేపారు, ముందద్దం పోయింది. వెనకాల నుంచి దేవుడు డ్రైవింగ్ చేయడానికి ఒక విశ్వప్రసాద్ గారు డ్రైవ్ చేయగలడు, కానీ ఆయన చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన ముందుకు వెళ్ళి పడి రోడ్డు మీద తలబట్టుకుంటే ఆయన కంకషన్స్ వచ్చి వాంతులు అవడం మొదలుపెట్టి కంగారు పడ్డాం. నాకంటే ఆయనకు వచ్చి నాకు ఈ వేళ్ళు ఇరిగాయి, ఇదిగో ఈ బోన్ విరిగింది, అసలు చెయ్యంతా గీసిపోయింది, చాలా చర్మంతా చాలా లేచిపోయింది. అమ్మ అంశమా ఎలా ఉన్నా నువ్వు అన్నాను అంశమతి గారిని. ఏదో కాలు మీద నొప్పిగా ఉంది అంకుల్ అని చెప్పి చీర కొంచెం పైకి తీసింది. అక్కడ కొట్టుకున్నది, అక్కడి నుంచి రక్తం ధారగా కారుతుంది. ఆ రక్తం చూసేసరికి నాకు కొంచెం స్పృహ తప్పింది. నేను వెళ్ళి దుమ్ములో పడుకున్నాను. ఆ వెనకాల ఒక స్కూటర్ మీద వస్తున్న ఒక ఆర్టీసీ డ్రైవరు, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన వచ్చి ఆయన వెనకాల ఒక ఆయన కూర్చుంటే వాళ్ళిద్దరు వచ్చి ఆపి, మీరు నల్గొండ హాస్పిటల్కి వెళ్తా ఉన్నా, హైదరాబాద్ వెళ్తా ఉన్నా, నేను డ్రైవ్ చేస్తానంటే నేను ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు. ఒక ఆర్ఎస్ఎస్ అబ్బాయికి పంపిస్తాడు ఈ దేవుడు. చూపు లేని అమ్మాయికి చదువున అబ్బాయికి చెప్తాడు నా ప్రమాదానికి వచ్చి. అక్కడ పడిన తర్వాత మళ్ళీ డ్రైవింగ్ ఆయన పంపించాడు. హైదరాబాదే వెళ్దామండి అన్నాము, నిమ్స్కి వెళ్ళాము. సర్లేండి అయిపోయింది. మళ్ళీ కబుర్ చేశాము. వెంటనే మా పెద్దలు గారు సాయిరాం వచ్చారు, నా భార్య కూడా వచ్చింది. తిరిగి విజయవాడ వచ్చాము.
ఏమైంది, ఏం చూపని లేదు. మరణం అయితే ఏమైంది, చచ్చిపోతే ఏంటి, అది కొంపలు అంటుపోతాయి. పోతున్నాడంటే ఆడి కోసం ఉయ్యల తొట్లను, పొత్తిగొడ్లను, ఆ జుబ్బలు గిబ్బలు ఇట్లాంటివన్నీ బట్టలు పొట్టలు అన్ని దోచేస్తాము. చనిపోతున్నామంటే ఏం సిద్ధపడరు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని భయమా? ఏమంటే చనిపోతే ఏంటండి, బతుకుడు క్రీస్తే చావైతే లాభం. మన మహాభక్తులు పౌరభక్తుని యొక్క మాటలు చదువుకుంటున్నాం, బోధలు చెబుతున్నాం, చెప్తున్నాం. అయినా ఎందుకంటే కంగారు? వీడు దేవుడు నిజంగా తీసుకువెళ్ళాడే అనుకోండి, ప్రమాదవశాత్తు దేవుడి స్తోత్రం. లేదు బ్రతుకున్నాం అనుకోండి, దేవుడి స్తోత్రం. జననం మరణం దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు కదా. కానీ పుట్టిన కాడి నుంచి మరణ దినం వరకు మధ్యకాలాన్ని మాత్రం మన చేతిలో పెట్టాడు. ఏ నిర్ణయాలు తీసుకుంటావో, ఏం చేస్తావో అదంతా నువ్వు చేసుకునే నిర్ణయాలే నిర్దేశిస్తాయి నీ గమ్యాన్ని అని దేవుడు చెప్పాడు. జననం మరణం ఆ రెండు మన చేతుల్లో కనుక పెట్టారంటే, పెట్టుకుంటే దేవుడు ఏమై ఉండేవాళ్ళమో, ఈ లోకమేమో ఇడు పటాకోపం అయిపోయి కాపాడాడు. మరణ అపాయమే కానీ నేను ముందుగానే ప్రార్థన చేసుకున్నాను. మరణమైనా పర్వాలేదు. ఆ రోజు ఉదయం 6ంటికి మేము అద్దెకుండే ఇంట్లో నుంచి మెట్లు దిగుతూ అన్నాను, మరణాపాయం కబుర్ చేసావు కదా నాయన, మరణమైనా పర్వాలేదు, మరణ అపాయమైనా పర్వాలేదు, మరణంలోనైనా మరణాపాయంలోనైనా నువ్వు తోడుగా ఉంటే ఏం కావాలి, ఏమైనా పర్వాలేదు. ఈ రోజు కనుక మరణాపాయం మరణం ఉన్నట్లయితే అందుకొరకు నన్ను సిద్ధం చేయమని అంటూ ప్రార్థన చేస్తూ మెట్లు దిగి బండి స్టార్ట్ చేసి వెళ్ళాను. అలాగే జీవితాన్ని అలాగే జీవితాం. ఏ వయసు అండి ఇది? ఎప్పుడండి? 1995 అంటే 27 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి నేను చెప్తున్నాను. నేను ఇంతకీ చెప్పే మాటల సారాంశం ఏంటంటే, ఈ దేవుడు ఎవరో తెలుసుకోండి. ఈ దేవుడి గురించి మీకు ఎంత తెలుసు అనేది నాకు డౌటే. ఏమీ తెలియదని నేను అనుకోవట్లేదు, చాలా తెలుసు. కానీ మీకు తెలియంది, నాకు తెలియంది చాలా ఉన్నమాట నిజం. ఆ దేవుడిని తెలుసుకుందాం. ఆ దైవ స్వరూపంలో ఉన్నటువంటి మహిమోన్నతమైనటువంటి ఆయన గుణలక్షణాలని, ఆయన డివైన్ అట్రిబ్యూట్స్ ని మనం తెలుసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగుతాం. సరే, బాగానే ఉంది. ఒక రోజు నా పేరు లేని అబ్బాయి ఉన్నాడే, పేరు లేని అబ్బాయిను వాళ్ళ అన్న ఒకడు ఉన్నాడు, యాకోబు. పేరు లేని అబ్బాయి తెలుసు కదా మీకు, యోహాను బాబు. 12 మంది శిష్యులు అత్యంత పిన్న వయస్కుడు యోహాను బాబే, మహా చురుకైన వాడు. యాకోబు యోహాను ఇద్దరు. వాళ్ళ అమ్మ పేరు ఎవరికన్నా తెలుసా? ఏమండి? సలోమి అని చెప్పి మనం అనుకుంటున్నాము, కానీ బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు. జెబెదయి కుమారుల తల్లి అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏమండి? జెబెదయి కుమారుల తల్లి, ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటండి? ఆ యాకోబు యోహానాల అమ్మ సలోమి అని చెప్పేయచ్చు కదండి. డైరెక్ట్ గా చెప్పరు. ఎందుకు తెలుసా? అది యూదుల సంప్రదాయం అనమాట. అది యూదుల సంప్రదాయం. మా తోడలుడు గారి మనవడండి అంటారు. ఏమంటే ఈ వరుసలు అక్కడెక్కడ ఉండవు, ఏ దేశంలో ఉండవు ఈ వరుసలు, ఇక్కడ ఈ దేశంలోనే ఉంటాయి. అంటే ఆ దేశంలో పద్ధతి అదనమాట. యాకోబు యోహాను జెబెదయి కుమారులు. స్త్రీ పేరు చాలా వేరుగా చెప్తారు. అందుకని జెబెదయి కుమారుల తల్లి ముఖ్యదంటే చుట్టూ తిప్పి చెప్పినట్లుగా ఉంటుంది అనమాట. మొత్తం మీద వాళ్ళు వచ్చి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మా ఇద్దరిని ఒకరిని కుడివైపున ఒకరిని ఎడవైపున పెట్టుకోమని అడిగారు. ఏమండి? కుడివైపున ఒకరిని ఎడవైపున పెట్టిన, మరి మిగిలిన 10 మందిని ఏం చేయాలి? ఆలోచించి, అదేంటండి ఇది చాలా అన్యాయం అండి రబ్బీ, అసలు వీళ్ళిద్దరికి పొగరెక్కిందండి అంటే, అది మీకు బంధుత్వమా? వాళ్ళ అమ్మ, మీ అమ్మగారికి బంధుత్వం ఉందని అప్పచ్చిల్లేనా ఏంటండి ఇది అని చెప్పి ఆడు గోల్ చేశారు అనుకోండి, ఎలా ఉంటుందండి? అప్పుడు ప్రభు యేసు ఏం చెప్పాడు మీకు తెలుసు. దానిలో తర్వాత వెళ్దాం. అసలు ఎందుకు వీళ్ళిద్దరూ అడగడానికి గల కారణం ఏంటి అంటే, మెస్సీలో ఉన్నటువంటి ఆ యేసులో ఉన్న మెస్సీను చూచాడు యోహాను బాబు. యాకోబు తెలుసుకున్నాడు. బాగానే ఉంది. వాళ్ళకి ఆశ అనమాట. ఆశ, స్థానం, ప్రథమ స్థానం కావాలి, ప్రముఖ స్థానం కావాలి. యేసయ్యకు కుడిపక్కనప్పుడు ముందొకడు వెనకొకడు అని అడగల వెళ్ళి, అటొకడు ఇటొకడు, వెనకొకడును ముందొకడు కాదు అడగడం, కుడివైపునొకడును ఎడమ వైపునొకడు. ఎక్కడ ఉంటుంది అది? మార్క్స్ వార్త ఎక్కడండి అది? మార్క్స్ వార్త 10:35 నుంచి అవన్నీ చదవనక్కర్లేదు. మత్తయి వార్త 20:20లోనూ అక్కడ ఉంటుంది. మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇది మనం ఎరిగినటువంటి భాగం కదా. ఎరిగిన భాగంలో నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందని మీతో పంచుకుంటున్నాను నేను. మీకు అర్థమైందా?
ఆశలు ఉండడం తప్ప రైటా? ఎవరు చెప్తారు? ఆశలు ఉండడం అమ్మా చెప్పండి, రైటేనా? రైటేనా? ఆశలు ఉండడం రైటా? తప్పండి, రైటా? ఆశలు ఉండడం, అతిగా ఆశలు ఉన్నట్లయితే తప్పవుగా. మరి ఆశల్లోనూ అత్యాశలోనూ, ఆశలు ఉండడం రైట్ అన్నప్పుడు అత్యాశం ఉండడం మాత్రం ఎందుకు రైట్, ఎందుకు తప్పవుతుంది చెప్పండి? ఆశలు ఉండడం రైటే, మీరు చెప్పిన జవాబు రైటే, కానీ తప్పన్నమాట కూడా నిజం. ఎందుకంటే ఆశలను అదుపులో పెట్టుకోవడం చేతగా దద్దములు కొంచెం మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో లేదు, ఈ ఊరు నిండా ఉన్నారు, మా ఊరు నిండా ఉన్నారు, మన అందరిలో ఉన్నారు, ఈ తండ్రి కింద ఉన్నారు. ఆశల కొద్ది జీవితాన్ని జీవించడం తప్పు కాదు, రైటే. కానీ ఆ రైట్ లోనే తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఆశల్ని హద్దు లేకుండా పోనించినట్లయితే మన ఊళ్ళలోనే మనం అందరం వింటూ ఉంటాం, ఆసుపత్రికాడు ఏం చేశాడంట, గోషంతా ఖరాబు చేసుకున్నట్టు. ఇది ఎన్ని మార్లు చెప్తాను. ఆసుపత్రికి పోయి ఉచితంగా బఫే మీల్స్ అంట, ఎడం చేత కుడి చేత బుక్కలు బుక్కలుగా బొక్కేశాడు, బయటకు వచ్చాడు, ఖరాబ్ అయిపోయింది గోష. బతుకుని ఖరాబు చేసుకునే ఆశలు ఎన్నో ఉన్నాయి. ఆశలు రైట్ అని అనుకోకుండా, ఆశలు రైటే. ఆశలు పెట్టింది ఎవరండి? దేవుడే కదా. దేవుడే ఆశలు పెట్టిన వాడు, అది రైటే. కానీ ఆ రైట్ అని తప్పుగా మనం వాడుకునే ప్రమాదం ఉంది. ఆకలి ఉండడం తప్ప రైట్? దేవుడే కదా ఆకలి పెట్టింది. ఆకలి వేస్తాడు కదా, ఎడపెడ ఏది పెడితే ఎంత పెడితే అంత తినేస్తే నానా రకాల జబ్బులు వచ్చి వస్తాయి, ఆరోగ్యాలు పోతాయి, ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి. మరి దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మరి దాహార్తని పెట్టిన వాడు దేవుడే కదా. అలసిపోతే అదుపు శరీరానికి వస్తుంది, అలసిపోయే శరీరంతో మనం భూమి మీదకి వచ్చాం. అలాగని ఎప్పుడు పడుకుంటున్నాం అనుకోండి, సోమర్థనం అయిపోతుంది కదా. అంటే దేవుడు పెట్టిన వాటిని మనం బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి, సమతుల్యం చేసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆశలు ఉండడం రైటే, ఆశలు కలగడం రైటే, కానీ ఆ ఆశల్ని అదుపులో పెట్టుకుని అతిగా పోకుండా దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి రీతిగా మన ఆశలను షేపప్ చేసుకుని అదుపులో ఉంచుకోవడం చేత కాకపోతే బతుకు బండి ఏదో ఒక రోజున ప్రమాదానికి గురవక తప్పదు. వీళ్ళ ఆశ గొప్పదే, కానీ ఇల్లు ఏకంగా ఎవరిని అడిగేస్తున్నారండి? యేసయ్యని అడిగేస్తున్నారు. యేసయ్య అందులో అద్భుతమైన సంగతి ఏంటంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అని అన్నారు. ఏమండి, నిరుపేదగా పుట్టి పాలచేరుగా ఊరు తిరిగేటటువంటి యేసు అనేటువంటి ఈ సంచార బోధకుడి దగ్గరికి వెళ్ళి, నీకు రాజ్యం ఉంది. రాజ్యం ఎవరికి ఉంటుందంటే, పాస్టర్లకైనా విశ్వాసులకైనా మనకు ఉంటుంది రాజ్యం. రైతులకు రాజ్యాలు ఉండవు కదా, రైతులకు పొలాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది. మరి నీకు రాజ్యం ఉందంటే నువ్వు రాజు అయ్యాని గుర్తించారు. అవునా? పేదగాను పాదచారిగా సంచార బోధకుడుగా ఉన్న యేసులో ఒక రాజును చూశారు వీళ్ళు. అది గొప్ప సంగతి. కాబట్టి రాజు కాబట్టి ఈయన రాజుగారి పక్కన మనం ఉంటే బాగుంటుందన్న ఆశ ఉందే, అది మాత్రం కొంచెం అతి ఆశకు పోయారు ఈ శిష్యులు. ఆశలను అదుపులో పెట్టుకోండి, ఆశల కొద్ది ప్రార్థన చేయబాకండి. ఆశలు కూడా దేవుని చిత్తానికి, నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థన చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అది ఊరిన అయిపోతామండి, అడగగానే అయిపోతుందా? చేస్తారు. దానికి ఎంత కృషి చేయాలండి, ఎంత కృషి చేయాలండి. అంచేత ఆశల్ని అదుపులో ఉంచుకుని, హద్దులో ఉంచుకుని ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు. అప్పుడు యేసు వాళ్ళిద్దరికి ఏం జవాబు చెప్పాడండి? మీరేం అడుగుతున్నారో మీకు తెలియదయ్యా పిచ్చి మొక్కలారా. అంటే ఈ భాష వాడరు కదా. అంటే యేసు వాడిన భాష మాత్రం సామాన్యుల భాష, వ్యవహారిక భాషలోనే మాట్లాడాడు యేసు. మీకు తెలుసా, మా గ్రీక్ ప్రొఫెసర్, గ్రీక్ లాంగ్వేజ్ ప్రొఫెసర్, థియాలజీ ప్రొఫెసర్, న్యూ టెస్టమెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆవిల్టన్ గారు ఎప్పుడు చెప్పాడు. ఆయన ఎప్పుడు గ్రీకు కొత్త నిబంధన తెచ్చుకునేవాడు. రోమపత్రిక అయినా, కొరింథియన్ కరస్పాండెన్స్ అయినా ఆ గ్రీక్ బైబిలే తెచ్చుకునేవాడు. నేను 2వ వరుసలో కూర్చున్నాడు. ఇప్పుడు సామాన్యుడు ఒకడు దారి ఉండిపోయే ఒక సామాన్యుడు, ఏంటో ఇక్కడ ఎవరో నుంచో మాట్లాడుతున్నాడు, ఏంటో జనంబోగి గారు ఏంటో ఆయన వెనదామని నిలబడితే, ఈ నదిరేతు బోధకుడు చెప్పే బోధ మధ్యలో ఉన్నా అర్థమయ్యేదట, చివరిలో ఉన్నా అర్థం అయ్యేదట, మొదట్లో ఉన్నా అర్థమయ్యేదట. ఎప్పుడు విన్నా దారిముడు పోయేవాడు ఒక అత్యంత సామాన్యుడు. ఈవెన్ ఎ కామన్ మ్యాన్ కుడ్ స్టాప్ బై అండ్ సీ వాట్ దిస్ మ్యాన్ వాజ్ టాకింగ్ అబౌట్ అండ్ కుడ్ అండర్స్టాండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ హీ వాజ్ ప్రీచింగ్ అని చెప్పని అనేవాడు మా గ్రీక్ ప్రొఫెసర్. నాకే ఆశ్చర్యం వేసింది. నేను
క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ తీసుకుని మొట్టమొదటి అమెరికా వెళ్ళిన కొత్తలో 50 ఏళ్ళ నాటంగా చెప్తున్నాను నేను. 4 పిల్లలు తండ్రిని అయిన తర్వాత దేవుడు పంపించాడు. నేనేం విద్యావంతం అయ్యి వెళ్ళలేదు, వెళ్ళాలనుకుని వెళ్ళలేదు. నీ బోర్డు అమెరికా ఎవరికి కావాలో మిషనరీ కాకుండా ఆయన బాబు కోపం వచ్చింది. నేను అమెరికా పంపిస్తాను అంటే నీ బోర్డు అమెరికా నాకెందుకండి, మీ అమెరికా కోసం దేవుడు పిలవలేదు, నన్ను పిలిచిన మా ప్రజల కోసం పిలిచాడండి అన్నాను. వచ్చి దాని ఇంగ్లీష్లోనే అందులో టాపిక్లు ఇచ్చారు మా ప్రొఫెసర్ గారు, మిస్సెస్ బిఆర్సి సోడం గారు. ఆ టాపిక్స్ లో ఒక టాపిక్ నన్ను బాగా ఆకర్షించింది. ఆ టాపిక్ మీద లైబ్రరీకి వెళ్ళి గ్రంథాలని పరిశోధించి ఒక రీసెర్చ్ పేపర్ రాయాలి. అదేంటంటే జీసస్ క్రైస్ట్ ద మాస్టర్ టీచర్. అంటే అద్భుత బోధకుడైన ఉపదేశకుడైన. బోధకుడు అంటే మీకు తెలుసా, ప్రిన్చర్ కాదండి, టీచర్ అని అర్థం అనబడుతుంది. నేర్పించేవాడిని బోధకుడు అంటాడు. నేర్చుకునేవాడిని శిష్యుడు, నేర్పించేవాడిని మాస్టరు, టీచరు, బోధకుడు. బోధకుడు అనే మాట కదనమాట. టీచర్ అంటే ప్రసంగించేవాడు. మాస్టర్ టీచర్, జీసస్ క్రైస్ట్ ద మాస్టర్ టీచర్. నేను లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలన్నీ తీసుకుని చదవడం మొదలు పెడితే యేసు మాట్లాడిన భాషను గురించి నేను ఆయా గ్రంథాలు ఆశ్చర్యపోయాను. సింపుల్ లాంగ్వేజ్ అనమాట. పిచ్చిమోతాలు. మీరు ఏమడుతున్నారో మీకు తెలియదు. నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారా అని అంత మర్మకర్పంగా మాట్లాడతాడండి. ఆ గిన్నెలోది ఏంటో, ఆ తాగడం ఏంటో, ఆ గిన్నెలో ఏముందో అది మనకు తెలియదు కదా. మనం ఇప్పుడు తెలుసు అనుకోండి, ఆనాడు ఆ శిష్యులకి ఎంత అర్థమైందో నాకు తెలియదు. నేను మనవి చేస్తున్నాను. అంటే మీరు కోరుకున్న కోరికే ఆశ నెరవేరాలంటే మాత్రం మీరు చెల్లించాల్సిన వెల, పెద్ద వెల ఉంది. విలువ కొద్దీ వెల పెరుగుతుంది. విలువైన దాన్ని తక్కువ వెలతో కొనడం కుదరదు. రూపాయి ఇచ్చి కొనాలంటే కుదురుతుందా? ఈ ఫోన్ ఒక 100 ఇస్తాను, ఒక 1000 ఇస్తానంటే వచ్చేస్తుందా? రాదు కదా. దాని వెల చెల్లించాలి. ఎందుకంటే దాని విలువను బట్టే వెల. మీరు కోరుకునే కోరికలు, ఆశలు రైటే పాస్టర్ గారు, కానీ వాటికి విలువ చాలా గొప్పది కాబట్టి వాటికి వెల కూడా చాలా పెద్ద వెల చెల్లించాలి. ఆషామాషిగా అడిగేసి పొందేసుకోవడం, ఆస్తులతో ప్రార్థన చేసుకుని పొందుకోవడం కుదరదండి. యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు పే ద ప్రైస్. వెల చెల్లించకుండా ఏది జీవితంలో ఉచితంగా రాదు. ఉచితంగా ఇచ్చే వాటిని అన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎలాగో దేవుని యొక్క విలువైన దీవులన్నీ ఉచితంగా పొందాలని కోరుకోపోకండి. వెల చెల్లించడానికి సంసిద్ధమైన మనసు ఉంటేనే చెల్లుతుంది. ఇకపోతే వాళ్ళకి అత్యాశ పనులు. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి అంటే వెనక యేసయ్య అన్నాడు గలిలయ నుంచి యూదయకి వెళ్ళాలి. గలిలయ నుంచి యూదయకి వెళ్ళాలంటే మధ్య రాష్ట్రం అయినట్టుంది. గలిలయ ఉత్తరాది రాష్ట్రం, యూదయ దక్షిణాది రాష్ట్రం, మధ్యలో సమరయ రాష్ట్రం ఉంది కదా. సమరయ గుండా యూదులు ఎన్నడూ వెళ్ళదు. అలా తిక్కలండి. ఆ యూదేతర జాతులైన అన్ని జాతుల వాళ్ళని ఎంత హీనాతిహీనంగా కుక్క పిల్లలుగా ఇచ్చారు. మేము పిల్లలు అయితే వాడు కుక్క పిల్లలు అనేటువంటి ఆ సంప్రదాయం ఉండేది. ఇలా వచ్చి పైనుంచి వచ్చి ఇటు వస్తే ఇక్కడికి వచ్చేస్తాం కదా. వాళ్ళు అట్లా వచ్చేవారు కదా. సమరయలో సంకర జాతీయులు ఉన్నారు కదా, అందుకని వాళ్ళు తక్కువ జాతి వాళ్ళని ఇటు నుంచి వచ్చేవారు. పెరయ గుండా వచ్చేవారు. పెరయ అనే మాట మనం బైబిల్లో ఒక్క మారు కూడా సువార్తలో చూడం. ఏం చేసినట్టే యేసు ఎప్పుడు పెరయ గుండా